హాయ్ అండి, నమస్తే. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా పూజ చూపిస్తున్నానండి. మీ పద్మ ఇలా చేసుకోవడంలో ఎంత ఆనందంగా ఉంటుంది, మనం పూజ చేసుకునే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఏంటంటే ఇలాగ రైస్ వేసుకొని కొత్త క్లాత్పై చక్కగా మన స్వాముల్ని శుభ్రం చేసి పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిదండి. అలాగే నిమ్మకాయలు కనిపిస్తున్నాయి కదండి, అవి పెట్టుకోవాలంట. ఈ రైస్ని మళ్ళీ మనం రైస్లో కలుపుకోవచ్చండి, వంటలు వండుకునే రైస్లో. ఒక మంచి మాట అండి స్వామి చెప్పారు. మనం పాడలేని పాటను కానీ ఆచరించని ఆచారాలను కానీ బోధించకూడదండి. అలాగే భగవద్గీత భాగవతం మనం చూస్తుంటాం కదా, వింటుంటాము. వాటిలో కూడా మంచిగా మనకు నీతి ఉంటుంది కదండి, అవి చదివి ఆచరించాలండి. మనం ఆచరించే వాళ్ళకే చెప్పే అధికారం కూడా ఉంటుంది కదండి, నిజమే కదండి. పాలాభిషేకం చేసుకున్నానండి స్వామికి. ఓకే అండి, చూడండి.